హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఏనైట్ జేఏ మెంటర్. స్టూడెంట్స్, మనకి ఏంటంటే జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి రేపు ఈవినింగ్ అంటే జూలై 17 ఈవినింగ్ 5 గంటల తర్వాత జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి సీట్ అలాట్మెంట్ రౌండ్ 5 రిజల్ట్ విడుదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, వీడియోస్ అన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ అన్ని కూడా మీకు చాలా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ విధంగా ఫాలో అవ్వండి. మనకి జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి జూలై 17 ఈవినింగ్ 5 తర్వాత జూలై 17 రేపు అంటే జూలై 17 అంటే రేపు ఈవినింగ్ 5 తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదలవుతుంది. తర్వాత ఏమవుతుందంటే జూలై 22 వరకు అదే జూలై 17 ఈవినింగ్ 5 తర్వాత రౌండ్ 5 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ విడుదలవుతుంది. ఈ రౌండ్ 5 సీట్ అలాట్మెంట్లో ఎవరైతే సీట్లు సాధించారో ఐఐటి అవనివ్వండి, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ విద్యార్థులు అవనివ్వండి, వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా జూలై 17 ఈవినింగ్ 5 నుంచి జూలై 22 ఈవినింగ్ 5 మధ్య ఏం జరుగుతుందంటే కొత్తగా సీట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు 5th రౌండ్ కాబట్టి ప్రీజు, ఫ్లోటు, స్లైడు ఈ ఆప్షన్స్ 4వ రౌండ్ వరకు ఉండేవి కదా. ఇప్పుడు 5వ రౌండ్లో ఏమవుతుందంటే ఐఐటి వాళ్ళకి మొత్తం ప్రీజ్ ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఐఐటి వాళ్ళకి ఇదే లాస్ట్ రౌండ్ కాబట్టి, ఎన్ఐటి వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి ఇంకా సీసాబ్లో 2 రౌండ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మనకి ప్రీజ్ ఆప్షన్ మీకు ఇన్ కేసు ఉండొచ్చు, ఉంటే ప్రీజ్ ఆప్షన్ చేసుకోండి. అదేవిధంగా మనకి 5వ రౌండ్కి సంబంధించి జొసా కౌన్సిలింగ్ 2024 5వ రౌండ్కి సంబంధించి జూలై 17 ఈవినింగ్ 5 నుంచి జూలై 22 ఈవినింగ్ 5 మధ్యలో ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత పేమెంట్ చేయాలి. కొత్తగా 5వ రౌండ్లో సీట్ ఎవరైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయాలి. వాళ్ళ కేటగిరీ వైజ్ పేమెంట్ చేయాలి. అదేవిధంగా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. కొత్తగా 5వ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్లో సీట్ వచ్చి ఆల్రెడీ వాళ్ళు డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు కదా, పేమెంట్ చేశారు కదా, వాళ్ళు మళ్ళీ పేమెంట్ చేయక్కర్లేదు, డాక్యుమెంట్ అప్లోడ్ చేయవసరం లేదు. అదేవిధంగా ఇవన్నీ చేసేటప్పుడు కొర్రీస్ రైజ్ అవుతాయి. కొర్రీస్ అంటే మీరు ఫీజు కట్టేటప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పేమెంట్ వాళ్ళకి చేరదు. అలాంటప్పుడు కొన్ని కొర్రీస్ రైజ్ అవుతాయి. ఆ కొర్రీస్ అన్నీ కూడా జూలై 17 ఈవినింగ్ 5 నుంచి జూలై 22 ఈవినింగ్ 5 మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేసేటప్పుడు కొర్రీస్ రైజ్ అవుతాయి. ఈ కొర్రీస్ కూడా అదే డేట్ అండ్ టైంలో రిజర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ కూడా జూలై 22 ఈవినింగ్ 5 లోపు కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఐఐటి ఇది 5th రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ అవనివ్వండి, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ అవనివ్వండి, జూలై 22 ఈవినింగ్ 5 లోపు పేమెంట్ చేయాలి. తర్వాత జూలై 23 ఈవినింగ్ 5 లోపు ఏం చేయాలంటే జూలై 23 ఈవినింగ్ 5 లోపు ఏం చేయాలంటే పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా కొర్రీస్, ఇందాక మీకు చెప్పాను కదా, పేమెంట్ చేసేటప్పుడు కొర్రీస్ రైజ్ అవుతాయి. ఆ కొర్రీస్ రిజర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా జూలై 17 నుంచి జూలై 17 ఈవినింగ్ 5 నుంచి జూలై 23 ఈవినింగ్ 5 లోపు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ విద్యార్థులు మాత్రమే ఏం చేయాలి, ఏమొస్తుందంటే అప్పుడు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ విత్డ్రా ఎగ్జిట్ ఆప్షను, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ విత్డ్రా ఆప్షన్ వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరికి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకి 5వ రౌండ్లో మాత్రమే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ మాత్రం విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. అది విత్డ్రా మీకు వచ్చిన సీట్ నచ్చలేదు నుండి విత్డ్రా అవ్వచ్చు. అది ఎప్పటి నుంచి జూలై 17 ఈవినింగ్ 5 నుంచి జూలై 23 ఈవినింగ్ 5 మధ్యలో జరుగుతుంది. ఇదే విధంగా విత్డ్రా అయ్యేటప్పుడు కొన్ని చెప్పాను కదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి కూడా అదే డేట్ అండ్ టైంలో జూలై 17 ఈవినింగ్ 5 నుంచి జూలై 23 ఈవినింగ్ 5 మధ్యలో విత్డ్రా సంబంధించిన కొర్రీస్ కూడా క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదేంటంటే జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈ 5th రౌండ్ తాలూకు షెడ్యూల్ ఇది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మీకు ఐఐటి స్టూడెంట్స్ సీటు వస్తుంది కదండి. ఐఐటి స్టూడెంట్లకి ఇదే లాస్ట్ రౌండ్. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా రౌండ్లు ఉండవు. జొసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈ సంవత్సరానికి వాళ్ళకి ఇదే లాస్ట్ రౌండ్ కాబట్టి ఐఐటిలో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు కంపల్సరీ కాలేజీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను 4th రౌండ్లో వాళ్ళకి ఎగ్జిట్ కానీ విత్డ్రా కానీ ఆప్షన్ ఉంది. ఇందులో వాళ్ళకి ఉండదు. ఐఐటి వాళ్ళకి కంపల్సరీ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే వాళ్ళకి అమౌంట్ రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ జాయిన్ అవ్వదని ఉద్దేశం ఉంటే ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళకి ఎక్కడైతే ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో వాళ్ళకు ఏ రేటుగా అంటే వాళ్ళు రిపోర్ట్ అంటే ఆ కాలేజీకి వెళ్ళి ఏ డేట్ని వెళ్ళాలి, అక్కడ పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేయాలా, ఆఫ్లైన్ ద్వారా చేయాలా, తర్వాత సర్టిఫికేట్ ఏ డేట్ పట్టుకెళ్ళాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని పట్టుకెళ్ళండి. జెరాక్స్లో
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఐఐటి సంబంధించి కాలేజీకి వెళ్ళేటప్పుడు జెరాక్స్లు 2 సెట్లు పట్టుకోవాలండి. 10th మెమో, ఇంటర్ మెమో, తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ మెమో, ఏబీసీ సర్టిఫికేట్, ఓబీసీ ఎన్ఎస్ఎల్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటుంది కదా అప్లోడ్ చేయాలి, అది కూడా పట్టుకెళ్ళండి. తర్వాత మీ దానిగా ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు, తర్వాత మెయిన్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh ఉండాలి. కొన్ని ఐఐటీలు ఏంటంటే ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఐఐటీ వాళ్ళు ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్, హోల్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. అది కూడా మీకు బిలో 1 lakh ఉండేటట్టుగా ఆ సర్టిఫికేట్ మీరు చేయించుకోండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ పట్టుకెళ్ళండి. జెరాక్స్లో మీరు 2 సెట్లు పట్టుకెళ్ళండి. మీతో పాటు మీ పేరెంట్స్ వస్తారు కదా, మీ పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ రిటర్న్లో మీ ఒరిజినల్స్ వాళ్ళకి ఇచ్చేయండి. జెరాక్స్ సెట్లో ఒక సెట్ కాలేజీ వాళ్ళు అడుగుతారు ఇవ్వండి, ఇంకో జెరాక్స్ సెట్ మీద ఉంచుకోండి. అదేవిధంగా ఫొటోస్ మీకు జేఈఈ మెయిన్ అప్లికేషన్లో అడ్వాన్స్డ్ అప్లికేషన్లో ఎలా ఉందో ఫోటో సేమ్ అదే ఫోటో ఉండాలి. ఆ విధంగా గుర్తుంచుకోండి. ఈ విధంగా ఏంటంటే మీకు ఎంత పేమెంట్ కట్టాలి అనేది, ఇందులో మీరు ఐఐటి స్టూడెంట్స్ సీట్ వచ్చిన వాళ్ళు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టవసరం లేదు. ఇక్కడ ఆప్షన్ ఉండదు. పార్షియల్ ఫీజు మీరు ఎక్కడ కట్టాలి, కాలేజీకి వెళ్ళినప్పుడు కట్టాలి. అది ఏ విధంగా కట్టాలి అనేది మీరు సీట్లు వచ్చిన ఐఐటి స్టూడెంట్స్ సీట్లు వచ్చిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్, మీ కాలేజీలో సీట్ వస్తాయి కదా, ఆ కాలేజీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేసి మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఆఫ్లైన్లో కట్టాలా, ఆన్లైన్లో కట్టాలా, హాస్టల్ తాలూకు రూమ్స్ మేము ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలా, లేకపోతే ఆఫ్లైన్ ద్వారా మీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అలౌట్ చేస్తారా, లేకపోతే ఏంటంటే మెస్ ఏ విధంగా ఉంటాయి, మెస్ ఛార్జీలు మంత్లీ ఉంటాయా లేకపోతే సెమిస్టర్ వైజ్ ఉంటాయా అనేది మీరు వెరిఫై చేసుకోండి. 1-2 సార్లు మీరు ఏంటంటే మీరు చూసుకోండి. కాలేజీ కొన్ని ఏంటంటే చాలా దూరంగా మీరు ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అట్మాస్ఫియర్ నచ్చపోయినా, వెదర్ కండిషన్స్ మీకు నచ్చపోయినా మీరు చాలా ప్రాబ్లం ప్లేస్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా 1-2 సార్లు వెరిఫై చేసుకొని మీరు వెళ్ళండి స్టూడెంట్స్. ఇదంతా కూడా ఐఐటి వాళ్ళకి సంబంధించి మాత్రమే. తర్వాత ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకి ఈ 5th రౌండ్లో విత్డ్రా ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు. విత్డ్రా అంటే వాళ్ళకు మాకు వచ్చిన సీటు మాకు వద్దు, విత్డ్రా అయిపోతున్నటువంటి ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో ఐఐటి ఈ ఉషా కౌన్సిల్ 2024 సంబంధించి వాళ్ళు ఇచ్చిన సీటు మీద వాళ్ళకి ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇష్టం లేకపోతే విత్డ్రా ఆప్షన్ పెట్టుకోండి. విత్డ్రా పెట్టుకున్నట్టయితే మీరు కట్టిన సీట్ యాక్సెప్టెన్స్ ఫీలో 7,000 వాళ్ళు కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీకు రిటర్న్ చేస్తారు. ఎప్పుడు రిటర్న్ చేస్తారంటే సీసాబ్ కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత. సీసాబ్ కౌన్సిలింగ్ 2 రౌండ్లు ఉంటాయి. అది ఆగస్టు 12, 13, 14, ఆగస్టు 15th వరకు అవి ఉండొచ్చు. 15th తర్వాత మీకు అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళకి కూడా ఈ 5th రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మీకు ఫ్లో టు స్లైడ్ ఆప్షన్ మరి ఉండదు. ఓన్లీ ప్రీజ్ ఉంటే ఉండొచ్చు, మీరు ప్రీజ్ చేసుకుంటే ప్రీజ్ చేసుకోవచ్చు. మీరు ప్రీజ్ చేసుకున్నా సరే సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ కట్టవలసి ఉంటుంది. మీరు 5th రౌండ్లో సీట్ వచ్చిన ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ పార్షియల్ అడ్మిషన్ కట్టకపోతే మీకు ఆ సీటు మీరు ఎప్పుడు పార్షియల్ అడ్మిషన్ కట్టాలంటే జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో మాత్రమే. మరోసారి వినండి, జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో మాత్రమే మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ వాళ్ళు. ఒకవేళ మీరు ఆ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు అనుకోండి, మీకు ఆ సీటు ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంది. క్యాన్సిల్ అయిపోతుంది కూడా. అప్పుడు మీకు అమౌంట్ ఎలా రిటర్న్ అవుతుంది, 7,000 మైనస్ అయ్యి మిగతా అమౌంట్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నీ మనకి ఇంకా స్పెషల్ రౌండ్స్ ఉన్నాయి కదా సీసాబ్, ఈ స్పెషల్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు అమౌంట్ రిటర్న్ పంపిస్తారు. ఆ విధంగా ఏంటంటే మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కంపల్సరీగా కట్టండి. మీకు ఎందుకంటే సీసాబ్లో పార్టిసిపేట్ చేద్దాం ఉద్దేశం ఉన్న విద్యార్థులు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కంపల్సరీ కట్టండి. ఇక్కడ మీరు కట్టలేదు అనుకోండి, సీసాబ్లో స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ అని ఉంటుంది, అందులో మళ్ళీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అందుకని ఇక్కడ కట్టించుకుంటే ఇక్కడ మీరు సీట్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, అక్కడ మీరు మళ్ళీ కట్టక్కర్లేదు. సీసాబ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే లాస్ట్ వీక్లో మీకు తెలియజేశాను. సీసాబ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయాలి. అది ఎలా ఉంటుందంటే సీసాబ్కు సంబంధించి ఎస్ఆర్ఈఎఫ్ అని ఉంటుంది, స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ. స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీలో ఏటైతే ఇంక్లూడింగ్ అవుతుందంటే స్పెషల్ రౌండ్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ పిఐఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీ 1 ఉంటుంది. అక్కడ సీసాబ్లో 2 ఉంటాయి, పిఐఎఫ్ 1, 2. ఎప్పుడు పిఐఎఫ్ 1 ఎప్పుడు కట్టాలి, సీసాబ్లో స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కట్టాలి. ఇక్కడ మీకు జోసాలో 5వ రౌండ్లో మీరు సీట్ వస్తుంది కదా, ఇక్కడ మీ సీట్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టిస్తే అక్కడ మీకు పిఐఎఫ్ 1 సీసాబ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పిఐఎఫ్ 1 కట్టక్కర్లేదు. ఈ అమౌంట్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరేంటంటే ఈ విధంగా చేయండి. మీ జోసా కౌన్సిల్ 2024 సంబంధించి
జూలై 17 ఈవినింగ్ 5 గంటల తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎన్ఐటి విద్యార్థులు కంపల్సరీగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు చేసిన తర్వాత మీకు కూడా సేమ్ మీరు మీకు ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఆ సీట్లతో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలో జాయిన్ అయిపోండి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేసేయండి. ఒకవేళ మీరు ఆ సీటు తాలూకు ఇన్ఫర్మేషన్, ఆ కాలేజీ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటాయి. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీస్ ప్లస్ IIITs GFTs మీకు వచ్చిన సీట్ తాలూకా కాలేజీ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ మాత్రం ఓపెన్ చేసుకోండి. అందులో మీకు మనకి షెడ్యూల్ పెడతారు, ఏ టైంకి రావాలి, ఏ డేట్ని రావాలి కాలేజ్కి అనేది. అవన్నీ మీరు చెక్ చేసుకుని వెళ్ళండి. మీకు కూడా సేమ్ చెప్పాను కదా, డాక్యుమెంట్స్ 10th మెమో ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి, తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు ఉండాలి, మళ్ళీ తర్వాత జేఈ మెయిన్ అప్లికేషన్ మీద ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఏంటంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ చెప్పాను కదా, ఇప్పటి నుంచే ఇన్కమ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh ఉంటే మీకు ఫీజు వేరు ఉంటుంది. అదేవిధంగా ఎన్ఐటి ప్లస్ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే తర్వాత మీ కేటగిరీ వైజ్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లో వాడు అడుగుతారు కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బిలో 1 lakh చేయించుకుని ఉంచుకోండి మీ దగ్గర. మీరు ఏంటంటే ఈ ఎన్ని కాపీలు ఒరిజినల్ కాపీస్ కూడా స్కాన్ చేసి మీ మెయిల్ ఐడిలో పెట్టించుకోండి. ఇప్పుడు ఎందుకంటే మీ పేరెంట్స్ మీద వస్తారు కాబట్టి మీ పేరెంట్స్ రిటర్న్ అయ్యేటప్పుడు ఒరిజినల్ వాళ్ళు ఇంటికి తెచ్చేస్తారు కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మీరు ఒక కాపీ మెయిల్లో పెట్టుకుని ఉంచుకుంటే మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు డౌన్లోడ్ చేసుకుని అక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత జెరాక్స్ కాపీలు కూడా 2 కాపీలు పట్టుకెళ్ళండి. ఎందుకంటే కాలేజీ వాళ్ళు సెట్ అడుగుతారు, ఇంకో సెట్ మీ దగ్గర స్పేర్గా ఉంచుకోవడానికి జెరాక్స్ కాపీ ఒక సెట్ ఉంచుకోండి. మొత్తం మీద జెరాక్స్ సెట్లు 2 తీయించుకోండి. ఒక సెట్ కాలేజీ వాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వండి, ఒక సెట్ మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత ఒరిజినల్స్ కాపీస్ అన్నీ కూడా స్కాన్ చేసి మీ మెయిల్ ఐడిలో ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు మళ్ళీ మీకు అక్కడ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత మీరు మీ పేరెంట్స్ వచ్చేటప్పుడు రిటర్న్స్ ఒరిజినల్ కూడా అన్నీ పంపించండి ఇంటికి, మీ దగ్గర ఉంచుకోకండి ఒరిజినల్ ఇప్పుడు కూడా. ఒకవేళ ఎప్పుడైనా అక్కడ ఏమైనా పోయిన అవకాశం ఉంటే, ఒకవేళ ఇన్ కేసు అలా జరగదు, ఒరిజినల్ కూడా ఇంటి దగ్గర ఉంచుకోండి. ఈ విధంగా ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టంలో సీటు పొందిన విద్యార్థులు ఈ విధంగా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోండి. మీరు కంపల్సరీగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. ఎందుకంటే మీ సీసాలో 60% ఉద్దేశంలో అయితే కంపల్సరీ ఇక్కడ మీరు PAF స్వసా కౌన్సిలింగ్ 5వ రౌండ్లో మీకు సీట్ వస్తుంది కదా, ఈ సీట్కి సంబంధించి మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేస్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్గా ఉండిపోతుంది. మీకు సీసాలో పార్టిసిపేట్ చేస్తారు కదా, అక్కడ మీకు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ సీట్ రాకపోయినా ఈ సీట్ అక్కడ ఉంటుంది. ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా అన్ని విషయాలు తెలుసుకోండి. మీకు ఏంటంటే ఖచ్చితంగా మీకు మీకు అన్ని హెల్ప్ఫుల్గా వీడియోలు చేస్తాను. సీసాబ్ 2 స్పెషల్ రౌండ్లు ఉంటాయి. సీసాబ్ కూడా మెంటర్షిప్ స్టార్ట్ చేశాను. ఎవరికైనా విద్యార్థులు మెంటర్షిప్ కావాలనుకుంటే నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఫోన్పే నెంబర్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్పే నెంబర్కి 500 రూపీస్ మీరు ఫోన్పే చేయండి. మీకు అన్ని గైడెన్స్ సీసాబ్ సంబంధించి రేపు మనకి జొసా కౌన్సిల్ 2020 సంబంధించి 5వ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ రౌండ్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మన సీసాబ్లో మన అన్ని విషయాలు మీకు తెలుసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు అన్ని డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీరు కౌన్సిలింగ్ సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్స్ నేను మీకు PDF రూపంలో మీకు పంపిస్తాను. అంటే మీకు వాట్సాప్ ద్వారా కానీ తర్వాత మెయిల్ ద్వారా కానీ నేను పంపిస్తాను. ఆ విధంగా మీరు చాయిస్ ఫిల్లింగ్స్ చేసుకుంటే మీకు బెటర్గా మంచి సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే మెంటర్షిప్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. మెంటర్షిప్ తీసుకోండి. 500 రూపీస్ మాత్రమే. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మనకి ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేసేయండి. చేసిన తర్వాత అదే నెంబర్కి తిరిగి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ విధంగా ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ 5వ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు అన్ని విషయాలు తెలుసుకోండి. కంపల్సరీగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. పే చేస్తేనే మీకు ఆ సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఇన్కేస్ సీసాబ్లో మీకు సీట్ రాలేదనుకోండి, ఈ సీట్ అక్కడ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు సీసా ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాలేదనుకోండి, ఈ సీట్ మీరు అక్కడ డిస్ప్లే అవుతుంది, మీకు సీట్ ఉంటుంది అక్కడ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతే ఈ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు సీసాబ్కి వెళ్ళినా సరే ఇక్కడ పార్షియల్ అడ్మిషన్ ఫీజు జొసా కౌన్సిలింగ్లో 5వ రౌండ్లో మీకు వచ్చిన సీటుకి పార్షియల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి. ఇప్పుడు పే చేయాలి జూలై 24 ఈవినింగ్ 5 నుంచి జూలై 24 5 నుంచి జూలై 26 ఈవినింగ్ 5 మధ్యలో పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది కదా,
తర్వాత మీరు నచ్చితే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, లేదంటే సీసాబ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఏంటంటే ఈ విషయాలు తెలుసుకోండి. అదేవిధంగా సీసాబ్ నేను మెంటర్షిప్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా, 500 రూపీస్ మాత్రమే. ఈ కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, తర్వాత వాట్సాప్ నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయండి. నేను వెంటనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను. తర్వాత మీకు అన్నీ కూడా విషయాలన్నీ ఏ విధంగా మీరు సీసాబ్లో ఎన్ని చేయాలి, చాయిస్ ఫిల్లింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఆర్డర్ నేను ప్రియారిటీ ఆర్డర్ మీకు అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ విషయాలు తెలుసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్.